ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలో నేషనల్ హైవే సమీపంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జిను 1986లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో పనులు మొదలుపెట్టారు. కానీ ఆ పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది. ఆ తర్వాత బ్రిడ్జ్ కూలడంతో ములుగు నుంచి వరంగల్, హైదరాబాద్కు వెళ్లే బస్సులను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి కోరుతున్నారు స్థానికులు. 1986లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వర్యులు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి కెనాలి తెలంగాణలో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిళ్ళు. దీన్ని బ్రిడ్జి కట్టడానికి అప్పుడు నిట్టు ప్రొఫెసర్ పాండురంగారావు గారు అప్పుడే దీన్ని ప్లాన్ చేసి కింద లూజు మట్టి ఉన్నది, ప్రాబ్లం అవుతుందని అప్పుడే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 20-30 సంవత్సరాలు రహదారి జరగడం జరిగింది. ఇప్పుడు ఎన్హెచ్ అయింది. ఇక్కడ కొత్తగా బ్రిడ్జి చేయడం వల్ల ఇది కుంగిపోయి కూలిపోయింది. ఇప్పటికైనా దీన్ని సైల్ టెస్ట్ చేసి శాశ్వతమైన మరమ్మతులు చేయాలంటే నెట్టు నుంచి ఒక ప్రూఫ్ తీసుకొచ్చి దీనికి కింద లూజు మట్టి ఉంటుంది, అంటే దాన్ని తెలంగాణ భాషలో పీతి మట్టి అంటారు. అంటే ఈ వెయిట్ వస్తా అంటే కుంగే తత్వం ఉంటుంది. దానికి ఒక ఫ్లైఓవర్ 1 కిలోమీటర్ కానీ 1/2 కిలోమీటర్ కానీ అయితే శాశ్వతంగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.